Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తను నటించిన లేటెస్ట్ హాలీవుడ్ యాక్షన్ డ్రామా ది బ్లఫ్ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్లోకి వచ్చింది. మరి ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా మనల్ని ఏ మేరకు మెప్పించింది, ప్రియాంక తన యాక్షన్తో అదరగొట్టిందా లేదా అనేది ఈ వీడియోలో ఈ రివ్యూ మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది 1846 టైం ఆ కాలంలో సాగే కథ. కెప్టెన్ కానర్ అనే ఒక క్రూరమైన సముద్రపు దొంగల ముఠా నాయకుడు తను పోగొట్టుకున్న విలువైన బంగారం కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ బంగారం అనుకోకుండా కేమెన్ బ్రాక్ అనే ప్రాంతంలో ఉండే ఎర్సెల్ దగ్గరికి చేరుతుంది. ఎర్సెల్ ఒక సాదాసీదా మత్స్యకారు మహిళలా కనిపిస్తుంది, కానీ ఆమె వెనక ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. తన కుటుంబాన్ని, ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఎర్సెల్ ఆ దొంగల ముఠాతో ఎలా పోరాడింది, అసలు ఆ బంగారం వెనక ఉన్న అసలు కథ ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ ప్రియాంక చోప్రానే. ఆమె వన్ ఉమెన్ షో చేసిందని చెప్పచ్చు. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ తను. ఆమె మేకఓవర్ కానీ, ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అన్ని అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒక తల్లిగా తన బిడ్డ కోసం పడే ఆ తాపత్రయం కానీ, ఆ తర్వాత తను చేసిన విధ్వంసం కానీ అన్నీ ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ యాక్షన్ కొరియోగ్రఫీ. సినిమాలో యాక్షన్ సీన్స్ అన్ని చాలా న్యాచురల్గా, ఇంటెన్స్గా ఉన్నాయి. ముఖ్యంగా ప్రియాంక తన ఇంటి దగ్గర చేసే ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే సినిమాకే హైలైట్ అని చెప్పచ్చు. ఇక ది బాయ్స్ ఫేమ్ కార్ల్ అర్జన్ తన నెగిటివ్ రోల్లో చాలా బాగా క్రూరంగా కనిపించి మెప్పించారు. ఇక ఇది ఈ సినిమా ఆ కాలం నాటి వింటేజ్ సెటప్, సముద్రపు దొంగల వాతావరణాన్ని చాలా రిచ్గా మంచి విజువల్స్తో సెటప్తో చూపించారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ రొటీన్ స్టోరీ లైన్. కథలో పెద్దగా ఎక్కడ కొత్తతనం ఉండదు. మనం ఇప్పటికే ఇలాంటి కథని చాలా సినిమాల్లో చూసేసా ఉన్నట్టు అనిపించింది. చాలా రొటీన్ రివెంజ్ డ్రామాగానే ఈ సినిమా కూడా ఉంటుంది. ఇక ఈ సినిమాలో తర్వాత ఏం జరుగుతుందో అనేది మనం చాలా ఈజీగా గెస్ చేసేయచ్చు. స్క్రీన్ ప్లేలో పెద్దగా ట్విస్టులు లేకపోవడం చాలా వరకు బోర్ కొట్టిస్తుంది. ఇక విలన్కి హీరోయిన్కి మధ్య ఉండే ఆ ఎనిమి, ఆ విలనిజం చాలా బలంగా చూపించి ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల సీన్స్ అయితే చాలా ఫాస్ట్గా, సింపుల్గా ముగించేసినట్టు అనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రియాంక చోప్రా తన పాత్రలో జీవించేసింది. యాక్షన్ స్టార్గా తన రేంజ్ని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఇక కార్ల్ అర్బన్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. మిగిలిన సపోర్టింగ్ క్యాస్ట్ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే టెక్నికల్గా ఈ సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయినాయి. కెమెరా వర్క్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఈ సినిమాకి చాలా ఎక్సలెంట్గా ఎలివేట్ చేశాయి. ఎడిటింగ్ జస్ట్ ఓకేగా ఉంది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ఆయన యాక్షన్ పార్ట్ మీద పెట్టిన శ్రద్ధ స్టోరీ మీద కూడా పెట్టుంటే సినిమా ఇంకో లెవెల్లో ఉండేదనిపించింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ది బ్లఫ్ మూవీ ఒక ప్యూర్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ప్రియాంక చోప్రా గారికి మంచి ఫ్యాన్స్ అయితే, లేదా ఒక మంచి యాక్షన్ సినిమాలకి ఫ్యాన్స్ అయితే ఈ సినిమా మీకు డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. ఒక కొత్త రకమైన హాలీవుడ్ స్టోరీని చూడాలనుకుంటే మాత్రం నిరాశపడతారు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాడిస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.